వైశంపాయనుడు ఆ యజ్ఞగుండం దగ్గరికి వచ్చి, ఆ జన్మేజయుడిని, ఆ మిగతా ముగ్గురు తమ్ముళ్ళని చూచి, ఆ బాధని చూచి, తను అంతర్ముఖంగా త్రికాలజ్ఞాని గాబట్టి ఆయన అర్థం జేసుకున్నాడు. శరమ యొక్క శాపము చేత వీళ్ళందరూ భయగ్రస్తులయ్యారు అని. ఇప్పుడు జన్మేజయుడు వచ్చి ఆ వైశంపాయనుడికి అర్ఘ్యపాద్యాదులిచ్చి, నా తమ్ముళ్ళు ఏది చూచినా భయపడుతున్నారు స్వామి. ఇలాంటి తమ్ముళ్ళు ఈ భూమండలాన్ని ఎలా ఏలతారు? అసలిలాంటి తమ్ముళ్ళు ఈ సర్పయాగంలో ఎలా కూర్చుంటారు? ఏ దారి నుండి సర్పాలొస్తాయో చూసి గూడా భయపడుతూ పెద్ద పెద్ద ఆసనాలు వేసుకొని కూర్చున్నారు వీళ్ళు. మాకు ఎలాగైనా ఈ భయం నుంచి నా తమ్ముళ్ళని బయట వేయవలసినది. మాకు శుభం కలగవలసినదిగా మీరు ప్రార్థించవలసినది అని ఎప్పుడైతే వైశంపాయన ఋషిని కోరాడో జన్మేజయుడు, అప్పుడు వైశంపాయనుడు ఒక గొప్ప థియరీని చెప్తున్నాడు మీ అందరికీ మహాభారతంలో. ఈ భూమండలంలో ఒక జీవిని ఇంకొక జీవి చంపి తినటం అనేది ప్రకృతి సహజం. అదే జీవో జీవస్య జీవనం అని మనకి ఉపనిషత్ సూత్రంగా చెప్తారు. జీవో జీవస్య జీవనం అంటే ఒక జీవి ఇంకొక జీవి మీద పడి తింటే తప్ప ఈ జగచ్చక్రంలో సైకిల్ పూర్తి కాదు. అది పశువులకి, మనుషులకి గాదు. కాబట్టి ఆ పశువులు ఒక జీవిని ఇంకొక జీవి చంపి తింటే ఎటువంటి పాపము కలగదు. ఆ మాటికొస్తే ఇవ్వాల్టి వరకు ఏ పశువు గూడా తనని చంపి ఒకళ్ళు తిన్నారని కంప్లెయింట్ ఇవ్వలేదు ఎవరి దగ్గరికి వెళ్ళి. కానీ సమస్త జీవకోటికి ఇవ్వాల్సింది గౌరవం. మనిషిగా పుట్టిన మనకు ఆ జీవుల పట్ల ఉండాల్సింది అనురాగం, ఆప్యాయత, వాత్సల్యం. ఎందుకంటే మనం ఆ జీవులన్నిట్లోనూ మనకి మేధస్సు ఇచ్చాడు భగవంతుడు. 84,00,000 జీవరాశులలో అన్నీ ఒక పక్కనైతే మనిషి శరీరంలో పుట్టినది ఆడైనా, మొగైనా వాళ్ళు అందరికంటే ఉత్తములు. ఎందుకంటే వాళ్ళకి ఆలోచన, పరిజ్ఞానం, మేధస్సు, బుద్ధి అనేవి భగవంతుడు సృష్టించాడు. అలాంటిది ఇంకొక జీవిని తూలనాడి అమర్యాదగా ప్రవర్తించటమే పాపమని మహాభారతం చెప్తుంది.